అమ్మ ఆలియా భట్, రకుల్ ప్రీత్ సింగ్ ఎలా చేశారమ్మా ఇలాంటి సాహసాలు? సెలబ్రిటీస్ అయితేనే చెయ్యాలా ఏంటి ఇలాంటి ఐస్ బాత్లు? సో మనం కూడా చెయ్యొచ్చు అని అనిపించి ఫేస్ ఐస్ బాత్ వీడియో ఒకటి చేశాను అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసేయండి. రకరకాలుగా ఉంది వీడియో చేస్తున్నప్పుడు. ఫుల్ కామెడీ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్స్ ఫ్రమ్ ఇంగ్లీష్. ఈ రోజు ఫ్రిడ్జ్ లో ఎక్కువ ఐస్ గడ్డ కట్టేసింది. సో సెలబ్రిటీస్ అందరూ చాలా వరకు, అంటే మనం సెలబ్రిటీ అని కాదు, ఐస్ బాత్ ఫేస్ అంటే ముడతలు అవన్నీ పోతాయని చాలా వీడియోస్ లో చూసాం కదా. సో మరీ ముడతలు పోకపోయినా అట్లీస్ట్ ఎంత వరకు ఉండగలమా లేదా అనేది ట్రై చేద్దామని ఈ పెద్ద చాక్ తో ఐస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాము. జస్ట్ ఫేస్ ని ఆ ఐస్ క్యూబ్స్ లో పెట్టి ఎంతసేపు ఉంటామా అనేది మెయిన్ టార్గెట్. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఫన్నీగా కూడా ఉంటుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి మీ డెడికేషన్ కూరగాయలు కట్ చేయడంలో ఉంటే ఎప్పుడో యూట్యూబ్ లో సక్సెస్ అవ్వకపోతే ఫ్యూచర్ లో ఏ చికెన్ కొట్టో ఏ మటన్ కొట్టో పెట్టుకుని బ్రతికేయచ్చు అనే ఒక ధైర్యంతో ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట ఈ ఐస్ క్యూబ్స్ ని కట్ చేస్తూ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నేను చిన్నపిల్లని కాదంటే ఐస్ లో ఫేస్ పెట్టినప్పుడు ఎంత వరకు ఉంటానో తెలియదు, కానీ ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నప్పుడే చెయ్యి జువ్వని లాగుతుంది. నా మొహం నేనే ఉంటానా అని డౌట్ వచ్చింది బీభత్సంగా. దానికి తోడు ఫుల్ గా జలుబు చేసింది. అయినా సరే నేను పట్టువదలని విక్రమార్కుల్లాగా ఈ ఫేస్ ఐస్ బాత్ వీడియో అయితే చేసేసాను. నీటిలో చేపలు తోలినట్టు ఈ ప్లేట్ లో ఐస్ క్యూబ్స్ అటు ఇటు పోతున్నాయి అనమాట. కట్ చేస్తున్నప్పుడు ఇల్లంతా వాటర్ వాటర్ అయిపోయింది. పొరపాటున ఫ్యూచర్ లో ఏ చికెన్ షాప్ మటన్ షాప్ పెట్టి ఇలాగే కట్ చేశానంటే నా షాప్ దగ్గర మనుషుల కన్నా కుక్కలు అవే ఎక్కువగా ఉంటాయి. మొక్క ఎప్పుడు పడితే ఎత్తుకుని పోదామా అని. ఈ ఐస్ కట్ చేయడంలో ఉన్న డెడికేషన్ వేరే ఏ దేనిలో పెట్టున్నా బాగుపడదన్నేమో నేను. అసలు ఈ ఐస్ కట్ చేసే కాన్సెప్ట్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఫ్రిడ్జ్ లో ఎందుకో తెలియదు ఒక 2 days నుంచి ఎక్కువ ఐస్ ఫ్రీజ్ అయిపోయింది అనమాట. అది ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి బయటికి తీసేసాము. సో ఎప్పటి నుంచో వీడియో చేద్దామని అనిపించి మొత్తానికి ఫైనల్ గా ఆ ఐస్ తో వీడియో అయితే చేసేస్తున్నాము. నాకు తెలియదు అత్తమ్మ పూజ అని చెప్తాను. అమ్మమ్మ చూడలేదు కదా, నువ్వే చేయమా అక్క చెయ్యొచ్చు కదా వీడియో అని అన్నావు, నువ్వే అని చెప్తాను. అంతే ప్రాబ్లమ్స్ కూరగాయలు కూడా అంటే బాగా కట్ చేయలేము. ఇది ఆదివారం మటన్ షాప్ ఓపెన్ చేస్తాను, వచ్చేయండి. ఫ్రీ అని మాత్రం చెప్పను. అసలే లలిత జ్యువెలరీ గుండంకులు ఎప్పటికప్పుడు డబ్బులు ఊరికే రావని పదే పదే కనిపిస్తూ హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి ఫ్రీ అయితే ఏది ఉండదు, అన్ని డబ్బులతోనే పని ఉంటుంది. ఇంకా నా బాగుంది, నేనేం పెడతాను ఫేస్ ఇందులో పెట్టగలనంటావా? బట్ పెడితే ఫేస్ చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. నాకెలా వచ్చింది ఐడియా అంటే రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా ఆలియా భట్ వీళ్ళు ఐస్ ఫేస్ బాత్ చేస్తూ కొన్ని ఫొటోస్ అలాగే 2-3 seconds వీడియోస్ సోషల్ మీడియాలో చూసాను అనమాట. దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటా అని చెప్పి చూసి నేను కూడా ఏదో అలా ట్రై చేశాను. చాలా ఎక్కువ నరికాను అనుకో ఐస్ బాధపడుతుంది. సో నేను ఎవరిని బాధపడను అనమాట. అంటే ఎవరిని హింసించడం మెయిన్, అది ఐస్ అయినా మనసు అయినా ఏదైనా. రాసి బాగుందా? ఈ ఐస్ లో ఫేస్ పెట్టడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమ్యూనిటీ వస్తుంది, అలాగే మజిల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే ఫేస్ లో పఫీనెస్ తగ్గుతుంది, ఇంకా గ్లో వస్తుంది. ఇంకా ఫేస్ లో మెయిన్ గా రెడ్నెస్ స్వెల్లింగ్ ఉంటది కదా, అది కూడా తగ్గుతుందంట. సో ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది. మెయిన్ ఇందులో ఎంతసేపు ఉండగలము అనేది మెయిన్ టార్గెట్. ఇవన్నీ వస్తాయి అది పోతాయో తెలియదు కానీ చూద్దామని అనిపించి ట్రై చేస్తున్నాను అనమాట. సో చాలా యూజెస్ ఉన్నాయి దీని వల్ల. అయితే బెనిఫిట్స్ చూసిన తర్వాత వీడియో చేస్తున్నాను. అంటే దీంట్లో ఫేస్ పెట్టిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ వీడియో ఒకటి చేస్తాను. అంటే ఎంత వైట్ గా వచ్చిందనేది చూస్తాను మీరే. అలాని కాదు కానీ ఎక్కువగా మన ఫేస్ సన్ కి ఎక్స్పోజ్ అయినా ఇంకా పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి మనం ఈజీగా ఫేస్ లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే అవి పోతాయి అన్నమాట మెయిన్ గా. సో ఇప్పుడు నేను ఈ ఐస్ క్యూబ్స్ లో ఫేస్ పెడతాను, ఎంత వరకు ఉంటానని చూసేయండి. రెడీ? టెన్షన్
వీడియో చేస్తున్న ఎక్సైట్మెంట్ కంటే జలుబు జ్వరం వస్తుందనే భయమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అప్పటికే నాకు కోల్డ్ ఉంది. చిన్న ఐస్ ముక్కని చేత్తో పట్టుకోవడానికే విలవిల్లా ఆడిపోతాము. అలాంటిది ఎంతో సెన్సిటివ్ గా ఉండి మన ఫేస్ ని ఆ ఐస్ క్యూబ్స్ లో పెట్టి ఉండడం అంటే అంత ఈజీ అయితే కాదు. నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఓకేనా? ఈ ఐస్ ముక్కల్లో నా ఫేస్ కంటే నా ముక్కే ముందు మూలుగుతుంది. ఎందుకంటే చెప్పను ఇంకా. మెయిన్ ముందు ముక్కు తగులుతుంది చదవను. ఓకే, వన్ టైం ఈసారి అట్లీస్ట్ ఒక 3 seconds అని సరే ఉంటాను. పర్వాలేదు, కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. ఫస్ట్ టైం డిప్ చేసినప్పుడు ఫేస్ ని 2 seconds కంటే ఎక్కువ ఉంచలేకపోయాను. అంటే అంత కూల్ గా అనిపించింది. సో సెకండ్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. రాత్రికి ముక్కు బాగానే ఉంది పూజ, కాబట్టి ముక్కు తెలుస్తుంది ముందు. నాకు ముక్కు బాగాలేదు కదా, మేబీ దాని వల్ల ఏమో తెలియదు, కానీ అయితే తెలుస్తుంది. ఇలాంటి ప్రయోగాలు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు చేస్తే బాగుంటుంది, కానీ లేదా ఫీవర్ కోల్డ్ ఉంది ఇంట్లో ఖాళీగానే కుదరని ఈ టైంలో చేద్దామని మాత్రం చెయ్యొద్దు. ముచ్చటగా మూడోసారి అమ్మా సెకండ్ టైం ట్రై చేసినప్పుడు ఒక 4 to 5 seconds అయితే ఉన్నాను. సో ముచ్చటగా మూడోసారి ట్రై చేద్దామని అనిపించింది. ఈసారి గ్యారంటీగా 8 to 10 seconds ఉండాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ముందుగానే. చూద్దాం ఎంతసేపు ఉంటాను. ఓకే, రెడీ? బాబోయ్, అనుకున్నంత ఈజీ అయితే కాదు ఫేస్ ని అందులో పెట్టి ఉంచడం. ఊపిరాడదు, అసలు ఏమైపోతుందో తెలీదు. ఇలాంటి సాహసాలు చేయకూడదురా బాబు. ఏదో స్కిన్ కేర్ కోసం ఇలాంటి చేస్తాం, కానీ మరీ ఎక్కువ సేపు ఉండకూడదు. పర్వాలేదు 10 seconds లోపు అయితే, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. రకరకాలుగా ఉంది లోపల, ఏదేదో అయిపోతుంది. 5 seconds కంటే ఎక్కువ జ్వరాలు అనుకున్నాను. అప్పటికే కోల్డ్ ఉంది కాబట్టి ముక్కులోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా ఐస్ లో కలిసిపోయింది. నాకు ఎందుకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఐస్ చప్పగానే కదా ఉంటది, అలాంటి తుప్పుగా ఎందుకు ఉంది? జస్ట్ కిడ్డింగ్ అంటే నవ్వుకుంటామని అలా చెప్పాను. ఎందుకో తెలీదు, వాటర్ అంటే కళ్ళలోంచి వాటర్ వస్తుంది. మేబీ నాకు అప్పుడే పోతున్నట్టుంది. స్వెల్లింగ్నెస్, రెడ్నెస్ నా బంద పోతుంది. నేను పోయేలాగా ఉన్నాను. రేపు మార్నింగ్ కి ముక్కు పట్టేసి జలుబుకి వీక్లీ ఇలా 3 times or 4 times ఎవరికి ఎంత ఎక్కువ టైం ఉంటే అంత టైం చేయగలిగితే గనక ఫేస్ లో రిజల్ట్ అయితే చాలా వరకు ఉంటుంది. సో నేను చాలా వరకు చూసే మీకు చెప్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకున్నాను, ఈ రోజుకి అయిందనమాట మా ఫ్రిడ్జ్ దయ వల్ల. కొంచెం ఫన్నీగా ఉంటుందని అలా చెప్పాను, కానీ ఇలా ఐస్ క్యూబ్స్ తో ఫేస్ బాత్ చేసామంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి. అందరికి ఫోన్స్ వల్ల లేకపోతే లేట్ నైట్స్ పడుకోవడం వల్ల అవి చాలా వరకు తగ్గుతాయంట. అట్లీస్ట్ మనం ఫేస్ ఐస్ క్యూబ్స్ లో పెట్టకపోయినా ఐస్ క్యూబ్స్ ని తీసుకుని డార్క్ సర్కిల్స్ దగ్గర అంటే మసాజ్ చేసినట్టుగా చేస్తే గనక కొంతవరకు డార్క్ సర్కిల్స్ పోతాయంట. సో నేను రీసెంట్ గా తెలుసుకున్నాను. మంతన్ గారు చెప్పారు నాకని కాదు, టీవీలో చెప్తే నేను చూసాను అనమాట. సో అలా అయినా సరే చేయగలిగితే చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట. మెయిన్ మన ఫుడ్ అండ్ మన అలవాట్లు కొన్ని మార్చుకోగలిగితే ఇవన్నీ ఏమి ఉండవు. మీ అందరికీ చెప్తున్నాను కానీ ముందు నేను మార్చుకోవట్లేదు. సో నేను ట్రై చేస్తూ మీకు చెప్తున్నాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ అని అదని ఇదని ట్రై చేస్తాం, కానీ ఇలా న్యాచురల్ గా దొరికిన వాటితో మనం ట్రై చేయగలిగితే కొంతవరకు సేఫ్ గా ఉంటాం. ఇప్పటి వరకు అంటే ఫేస్ ఇక్కడ వరకే వచ్చింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ చీక్స్ ఇవి కూడా పెడదామని అనిపించి ఇప్పుడు సైడ్ యాంగిల్ లో పెడుతున్నాను అనమాట. చూసే ఒకేసారి పెట్టకుండా ఫేస్ ని గ్యాప్ తీసుకుని ఆగి పెట్టగలిగితే గనక మనం ఇంకా ఎక్కువసేపు ఉండగలము ఈ ఐస్ క్యూబ్స్ లో. లేదంటే కష్టం అనమాట ఒకేసారి ఉండాలంటే. ఐస్ క్యూబ్స్ లో అమ్మా జిబ్బులు లాగుతుంది. అంత ఇబ్బంది పడుతూ వీడియో చేయడం అవసరమా అని మీకు డౌట్ రావచ్చు. ఇబ్బంది ఏం లేదు, ఇష్టంగానే చేస్తున్నా. ఇప్పుడు ఈ సైడ్ ఇప్పుడున్న జనరేషన్ అంటే మనకి ఫుడ్ కావచ్చు లేదా మన లైఫ్ స్టైల్ కావచ్చు, దాని వల్ల చిన్న వయసులోనే ముడతలు వచ్చేస్తున్నాయి కదా, అవి రాకుండా తగ్గించుకోవచ్చు. దగ్గరికి వచ్చి చూడే
ఫస్ట్ టైం పెట్టినప్పుడు సెకండ్ టైం పెట్టినప్పుడు ఫేస్ అంటే చాలా తిమ్మిరి పట్టినట్టు అయిపోయింది. బట్ అలా పెడుతూ ఉంటే ఐస్ క్యూబ్స్ లో అలవాటు అయింది అనమాట ఫేస్ కి. సో బెటర్. ఇప్పుడు ఫోర్ హెడ్ ఒకటే పెడతాను, ముక్కు మాత్రం పెట్టనివ్వను. ఎందుకంటే నాకు ఆల్రెడీ జలుబు ఉంది కాబట్టి ఇంకా కారిపోద్దని డౌట్ వచ్చి ఇంకా కారిపోద్దని అనిపించింది. అందుకే ఇవి 4 సైడ్స్ పెడుతున్నాను అనమాట. మీకు ఓపిక టైం ఉంటే కనుక వీక్లీ 3 to 4 టైమ్స్ చేయండి, పర్వాలేదు. విడివిడిగా అంటే ఫేస్ కి ఇప్పుడు సైడ్, ఈ సైడ్ రైట్ లెఫ్ట్ ఇంకా 4 హెడ్ పెడితే ఏం అనిపించలేదు, కానీ ఫేస్ ఒకటే పెడితే మాత్రం ఊపిరి ఆడట్లేదు. జస్ట్ ఫేస్ ఐస్ క్యూబ్స్ లో డిప్ చేసి ఒక 4 to 5 సెకండ్స్ ఉండడానికి ఎలా అయిపోతే నేను ఏకంగా రకుల్ ప్రీత్ సింగ్, ఆలియా భట్ అలాంటి సెలబ్రిటీస్ ఏకంగా ఐస్ బాత్ చేశారంట. అసలు మీ మెజన్కి వదిలేస్తున్నాను. ఆ పార్ట్ కూడా తీసుకోవడానికి భయంగా ఉంది, ఎందుకంటే చిన్న ఐస్ క్యూబ్ పట్టుకోవడానికి వెళ్ళ ఆడిపోతాము. అలాంటిది ఐస్ బాత్ అంటే చాలా కష్టం. మరి తప్పదు కదా, కొన్ని కావాలంటే కొన్ని చెయ్యాలన్నట్టు వాళ్ళు చేశారనుకుంటాను. మీరు కావాలనుకుంటే గూగుల్ చేసి చూడొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. సో నేనైతే 10 minutes లో నేను చాలా సార్లు ఫేస్ డిప్ చేశాను. నిజంగా రకరకాలుగా ఉంది. నాకైతే లోపల ఏదో అయిపోతుంది, ఇంకేదో వస్తుందో తెలియదు ఈ జలుబు వల్ల. కానీ ఇలా చేయడం వల్ల అంటే మన ఫేస్ కి డిఫరెన్స్ అనేది తెలిసిందనమాట. నేను ఈ వీడియోకి షూట్ చేసినప్పుడు, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది అయితే రిజల్ట్ అయితే కనిపించింది. అంటే ఒకసారికే కనిపించేస్తుందా, మీరు వీడియో కోసం అలా చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. బట్ ఏదైనా నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను, ఎందుకంటే వీడియో చూసిన తర్వాత ఎలా ట్రై చేసాము అని చెప్పేసి మీరు నన్ను తిట్టుకుంటారు. అందుకే చెప్తున్నాను. అట్లీస్ట్ ఇలా చేసుకోగలిగితే మీరు ఇలా న్యాచురల్ గా ట్రై చేయగలిగితే కొంతవరకు మన ఫేస్ ని, మన హెల్త్ ని కాపాడుకోవచ్చు అని నా నమ్మకం అన్నమాట. ఏదైనా రకరకాలుగా ఉంది, ఏదేదో అయిపోతుంది లోపల, ముక్కు లోపల. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. కొన్ని మాటలు కామెడీగా చెప్పాను అంతే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని ఛానల్లో ఉన్నాయి, చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.